అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మునగాకుతో మీకు అందరితో మంచి రెసిపీ అయితే చూపిస్తాను. సో మునగాకును రోజు తీసుకోవడం వల్ల 300 వ్యాధులను దూరం చేసుకోవచ్చంట. సో ప్రకృతి మనకి ఇచ్చిన వరాల్లో మునగాకు ఒకటి. మునగాకుతో విటమిన్ ఏ, సి, B6, ప్రోటీన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాదు స్కిన్ కేర్గా కూడా పనిచేస్తుంది, సెల్ డ్యామేజ్ను తగ్గిస్తుంది. సో మరెందుకు లేటు, ఈ మునగాకుతో మనం ఈరోజు హెల్తీ రెసిపీని చేసుకుందాము. సో ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పుని క్లీన్ చేసుకొని ఒక ½ లీటర్ కంటే తక్కువ వాటర్ పోసుకున్నాను. తర్వాత క్లీన్ చేసుకున్న మునగాకుని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. సో కొద్దిగా వాటర్ వేసి ఈ పెసరపప్పుతో పాటు మనము కుక్ చేసుకుందాము. మీరు పక్కన కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేను 2 ఒకేసారి అయిపోతుంది కదా అని ఇలా బాక్స్లో పెట్టి ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. చిన్న బాక్స్లో పెట్టుకొని 2 ఒకేసారి ఉడికిపోతాయి, త్వరగా పని కూడా అయిపోతుంది. సో ఇలా మూత పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకుందాము. ఎక్కువ అవసరం లేదు, పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. నేను నానబెట్టుకోలేదు, డైరెక్ట్గానే యూస్ చేస్తున్నాను. సో పెసరపప్పు ఉడికిపోయేలోపు మనము దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. సో చిన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, సో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను తురుముకున్న డ్రై కోకోనట్ యూస్ చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకోండి. తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న ½ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇందులో వీటన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్లో చేసి పక్కన పెట్టేసుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే మునగాకు ఇలా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత వాటిని ఎక్స్ట్రా వాటర్ అనేది వంపేసి పక్కన పెట్టుకోండి. సో 2 ఆనియన్స్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసి వేయించుకోండి. తర్వాత ఇవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఇవి బాగా కలుపుతూ వేయించుకోండి. ఇవి పూర్తి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో 70% వరకు కుక్ అయితే చాలు. సో కొద్దిగా వేగిన తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయకూడదు, మనం ఆల్రెడీ కారంలో వేసుకున్నాం కాబట్టి ఎక్కువైపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం కష్టమైపోతుంది. ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ మునగాకును కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పెసరపప్పుని నేను కొద్దిగా మెత్తగా ఉడికించుకున్నాను. మీకు పలుకుగా ఉండాలి అనుకుంటే పక్కన ఉడికించుకోండి. సో ప్రెషర్ కుక్కర్లో తొందరగా కుక్ అయిపోతాయి. సో మునగాకంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ కారం అనేది ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇలా వేయడం వల్ల మునగాకు మంచిగా పడుతుంది అండ్ ఇందులో ఉండే చేదు కూడా పోతుంది. సో ఈ విధంగా అనేది 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవండి. మునగాకుతో పాటు మనం వేసుకున్న కారం అంతా ఉడికిపోయిన తర్వాత మనము పక్కన ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా వేసి బాగా ఈ మసాలాలు మునగాకు అంతా పట్టేలాగా మనము బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఇది నేను కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటున్నాను. సో ఇది రైస్తో కూడా తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అస్సలు చేదనేదే ఉండదు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పెసరపప్పుతోనే కాదు, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. సో మా పెళ్ళైన కొత్తలో ఇది మా అత్తగారు చేసి చూపించారు. సో మునగాకు చేదు ఉంటుంది కదా, ఎలా చేస్తారనుకున్నాను. తిన్న తర్వాత రియల్లీ సూపర్ అంటే సూపర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.